హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనం చేయబోయే వంట పేరు టమోటా ఊరగాయ. దాన్ని ఇంకో విధంగానూ పిలుస్తారు, టమోటా నిల్వ పచ్చడి అని కూడా పిలుస్తారు. నేను ఈ ఊరగాయ చేయడానికి 3 కేజీలు టమోటాలు తీసుకుంటున్నాను. ఫస్ట్ టమోటాలని బాగా నీళ్ళు వేసి కడుక్కోవాలి. టమోటాలని కడుక్కున్నాక నీట్గా తుడుచుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా టమోటాలన్నీ తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. టమోటాని ఈ విధంగా కట్ చేసుకోవాలి. టమోటా ఊరగాయకి ఇలా పీసెస్గా కట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని పెట్టుకుందాం టమోటాలన్నీ. ఒక ప్లేట్ పెట్టుకొని టమోటాలని బాగా మగ్గనిద్దాం. మధ్య మధ్యలో ఈ టమోటా పచ్చడిని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 3 కేజీలు టమోటాలకి ఇంత చింతపండు తీసుకొని ఈ స్టేజ్లో చింతపండు దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. చింతపండు వేసినాక 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగుగా అంటుకోకుండా చూసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకొని కలుపుకోవాలి. మేము 3 కేజీస్ టమోటాలకి ½ గ్లాస్ సాల్ట్ వేసుకుంటున్నాము. మీకు రుచి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవాలా. ఇప్పుడు 1 గ్లాస్ కారం పొడి వేసుకుంటున్నాం మేము. మీకు ఎంత కారం కావాలో అంత కారం పొడి వేసుకోవచ్చు. మేమైతే 1 గ్లాస్ కారం పొడి యాడ్ చేసుకుంటున్నాం. గ్లాసులో 2 స్పూన్లు మెంతుల అర్ధం స్పూను వేసుకొని కొంచెం గోరెచ్చుగా వేయించుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా చిట్పట అనే టైం వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీకి పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. త్రీ కేజీస్ టమోటాకి ½ కేజీ ఆయిల్ యూజ్ చేసుకోవాలా. 5 గట్లు తెల్లపాయలు ఒలుసుకొని ఇట్లా కచ్చా పచ్చగా కొట్టుకోవాలి. ఈ విధంగా కొట్టుకోవాలి. పోపు పెట్టుకోవడానికి శనగపాయలు, సాసులు, ఎర్రమిరపకాయలు, తెల్లపాయలు అచ్చాపచ్చగా కొట్టుకొని అలాగే కరివేపాకు. ఈ విధంగా ఊరగాయ అంతా దగ్గరకు వచ్చినాక ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాం. పోపు పెట్టుకొని దీంట్లోకి వేసుకోవాలి. పోపు పెట్టుకోవడానికి ఆయిల్ ఇట్లా మరుగుతూ ఉండాలి. ఇప్పుడు పోపుకు వేసుకుంటున్నాం. శనగపాయలు వేసుకుంటున్నాం. శనగపాయలు వేయించుకున్న తర్వాత శనగపాయలు ఇలా వేగినాక దాంట్లోకి వేసుకునేలా ఇప్పుడు తెల్లపాయ వేసుకుంటాం పప్పులకి. ఈ ఊరగాయకి ఎంత తెల్లపాయలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఊరగాయలకు వేసుకుందాం. ఇలా వేగిన తర్వాత ఊరగాయలకు వేసుకోవాలి. ఇదంతా అయిపోయాక ఆయిల్ కూడా మన ఇప్పుడు ఆయిల్ దాంట్లోకి వేసుకోవాలి. ఊరగాయలకి ఆయిల్ మొత్తం చల్లగా అయినాక మనము ఆయిల్ ఊరగాయలకి షిఫ్ట్ చేసుకుంటాము. ఆయిల్ షిఫ్ట్ చేసుకుంటున్నాము. నూరూరించే టమోటా ఊరగాయ రెడీ.
ఇది మనం తడి తగలకుండా ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ పచ్చడి అన్నం లేక కానీ, దోశ లేక కానీ, చపాతీ లేక కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని రోజులు కావాల్సింటే అన్ని రోజులు పెట్టుకోవచ్చు. ఇది తడి తగలకోకుండా మీరు చూసుకోవాలి. తడి తగిలిందనుకో ఈ పచ్చడి చెడిపోతుంది ఫ్రెండ్స్.